శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ పరమేశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు దాన్ని 4గా విభాగం చేసి సృష్టి చేశాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకములుగా ఉంటాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి. అండజములు అంటే గుడ్డు పొదగబడినప్పుడు బద్దలై అందులోంచి ఆ పిల్ల పైకొస్తుంది. స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనటువంటివి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనటువంటివి. ఈ ప్రాణులన్నింటినీ సృష్టి చేసినటువంటి పరమాత్మ నిరంతరము సృష్టి కొనసాగేటట్టుగా నియమం చేశాడు. ఈ నిరంతర సృష్టి కొనసాగడం అనేటటువంటి ఆయన ఆలోచన వెనక ఒక పవిత్రమైనటువంటి కారణం ఉంటుంది. ఈశ్వరుడు ఏది చేసినా ఏదో అయోమయంతోటో లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి కారణం లేకుండానో ఆయన ఎప్పుడూ చెయ్యడు. ఆయన సర్వజ్ఞుడు. ఎందుకు సృష్టి నిరంతరంగా కొనసాగాలి అంటే, సృష్టి జరిగింది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక జీవుడు ఒక శరీరాన్ని పొందాడు అని. లోపల ఉన్నటువంటి జీవుడు ఒక శరీరాన్ని పొందకుండా పితృలోకంలో ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన సృష్టింపబడలేదు. ఆయన ఒక శరీరాన్ని పొందాడు అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఒక గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. ఏమిటా ప్రయోజనం అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమును ఈ శరీరము ద్వారా పోగొట్టుకుంటాడు. ఏదో పాపం ఉంది, ఆ పాపం దుఃఖం రూపంలో పోవాలి. అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం దుఃఖం రూపంలో పోవాలి అంటే జీవుడికి ఒక ఉపకరణం కావాలి. ఒక శరీరాన్ని పొందాడనుకోండి, ఈ శరీరానికి ఒక జ్వరం వచ్చింది. గత జన్మలలో ఎవరి మనసో వేడెక్కేటట్టుగా ప్రవర్తించినటువంటి పాపము సమసిపోయింది. ఒక రోజున అన్నం దొరకక ఆకలితో అలమటించాడు. ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ ఏదో ఒక జన్మలో ఒక ప్రాణికి అన్నం పెట్టకుండా ఆకలితో బాధ పెట్టినటువంటి పాపం ఇవాళ తనకి అన్నం దొరకకుండా ఆకలి మంటతో అలమటించినటువంటి దుఃఖము చేత పరిహరింపబడింది. ఈ శరీరం ఉంటే తప్ప గత జన్మలలో చేసిన పాపములు పోగొట్టుకోలేడు. ఈ శరీరం ఉంటే 3 రకములుగా పుణ్యాన్ని చేసుకుంటాడు. ఒకటి వాచిక పుణ్యము అంటారు, అంటే నోటి మాట ద్వారా పుణ్యాన్ని సంపాదిస్తాడు. అసలు మనుష్యునికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం మాట. ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మంచి మాట మాట్లాడేటటువంటి వాడికి దేవతలు వరాలిస్తూ ఉంటారు. ఒక్క మాట చేత ఎంత నేరమయమైనటువంటి జీవితంలో ఉన్నవాడి మనస్సుని మార్చి వాడు మంచి ఉద్దేశ్యంతో చక్కగా ప్రవర్తించేటట్టుగానూ చూడవచ్చు. కాదు, బ్రతుకుదామనుకున్నవాడు కూడా చచ్చిపోయేటట్టుగా కేవలం మాటతోనే చేయవచ్చు. శ్రీరామాయణంలో బ్రతుకుదామనుకున్నటువంటి సీతమ్మ రావణాసురుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడిన కారణం చేత ఉరిపోసుకుని మరణించాలని నిర్ణయం తీసుకున్నదా లేదా? అంటే మాటల చేత అవతల వారిని చంపవచ్చు, మాటల చేత చనిపోదామనుకున్న వారిని బ్రతికించవచ్చు. ఉరిపోసుకుందామనుకున్న సీతమ్మకి మంచి మాట చెప్పి రామకథ చెప్పి రాముడి క్షేమవార్త చెప్పి ఉరిపోసుకోకుండా ఆమెను ఉరి నుండి తప్పించి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కల్పించి సీతమ్మ జీవించేటట్టుగా చేసి సీతమ్మ క్షేమవార్త రామచంద్రమూర్తికి నివేదించి రామాయణం ముందుకు వెళ్ళడానికి మంగళప్రదంగా ఉండడానికి కారకుడైనటువంటి హనుమకి మొట్టమొదటి సాధనం వాక్యే. అందుకే తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు సుందరకాండ చిట్ట చివర్లో.
మాట చేత ఎంత శోకంలో ఉన్నవాణ్ణి కూడా ఊరడించవచ్చు. మాట ఉంది కాబట్టి భగవన్నామాన్ని పలికి పుణ్యాన్ని సంతరించుకోవచ్చు. కాబట్టి వాక్కు ఉంది, ఆ వాక్కు చేత పుణ్య సముపార్జన చేయవచ్చు. వాక్కు చేతనే పాపం మూట కట్టుకోవచ్చు. మనసుంది, మనసు చేతనే మంచి సంకల్పాలు చేయవచ్చు. అందున కలియుగంలో తాను చేయకపోయినా త్రికరణ శుద్ధిగా మంచి సంకల్పం చేస్తే వాడు ఆ పని చేసినట్టే పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు. నేను కాశీ వెళ్ళాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాను అనుకోండి, ఒకవేళ నేను కాశీ వెళ్ళానా వెళ్ళలేదా అన్నది చూడకుండా కాశీ వెళ్ళిన ఫలితాన్ని వేస్తారు. ఎప్పుడు మనసు సంస్కరింపబడి మనసులోంచి మంచి ఆలోచనలు ఉద్భుతమైతే ఆ ఆలోచనల చేత మంచి పుణ్యాన్ని మూటకట్టుకుంటాడు. ఆ మనసు ఉండాలి అంటే ఒక శరీరం ఉండాలి, సూక్ష్మ శరీరం మనసు కాబట్టి మనసు చేత పుణ్యాన్ని చెయ్యవచ్చు. కాయిక పుణ్యము అని శరీరంతో పుణ్యం చెయ్యవచ్చు. ఈ శరీరం ఉంది కాబట్టి కదూ నేను ఒక ప్రవచనం చేస్తున్నాను, శరీరం ఉంది కాబట్టి కదూ మీ అందరూ ఇవాళ ఈ ప్రవచనాన్ని వింటున్నారు, శరీరం ఉంటే కదూ భగవంతుడి పల్లకి మొయ్యడం, శరీరం ఉంటే కదూ కష్టంలో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఓదార్చి పాలు పంచుకోవడం, శరీరం ఉంటే కదూ ఒక వృద్ధుడు రహదారిని దాటలేకపోతుంటే చెయ్యి పట్టుకుని దారి దాటించడం, శరీరం ఉంటే పుణ్యము చెయ్యవచ్చు. కాబట్టి శరీరము చేత, వాక్కు చేత, మనసు చేత మళ్ళీ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. దాని చేత ఉద్ధరణ పొందుతాడు. ఉద్ధరణ పొందాలన్నా, గతంలో చేసుకున్నటువంటి పాపములను పోగొట్టుకోవాలన్నా మనకి శరీరం కావాలి. మనకే కాదు, సమస్త జీవకోటికి కావాలి. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఎంతసేపు జీవించాడన్నది విడిచిపెట్టండి. కుక్క ఆయుర్దాయంతో నా ఆయుర్దాయాన్ని పోల్చడం కుదరదు. ఈగ ఆయుర్దాయంతో కుక్క ఆయుర్దాయాన్ని పోల్చలేరు. చీమ ఆయుర్దాయంతో ఇంకొక ఆయుర్దాయాన్ని పోల్చలేరు. కానీ ఎంత ఆయుర్దాయం ఉన్నప్పటికీ ప్రతి ప్రాణియందు కూడా శరీరం ఉన్నది కనుక ఈ మూడిటిని నిర్వర్తించుకునే అవకాశం ఉంటుంది. అవి పుణ్యకర్మ చెయ్యలేకపోయినా చేసిన పాపాన్ని పోగొట్టుకోగలిగి ఉంటాయి. కాబట్టి సమస్త ప్రాణులకు శరీరములు కావాలి. ఈ శరీరం ఇచ్చేటప్పుడు ప్రత్యేకించి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను విచారణ చేసి శరీరాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. ఇందులో ఒక్క మనుష్య శరీరం వినా మిగిలిన ఏ శరీరమునకు కూడా శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం ఉండదు. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. 84 లక్షల జీవరాశులున్నాయి. 83,99,999 జీవరాశులకు శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం లేదు. ఎందుకంటే శాస్త్రం మీద నమ్మకం కలిగించేటటువంటి గురువు యొక్క వాగ్వైభవము చేత తన జీవన విధానాన్ని నియంత్రించుకొని శాస్త్రము చెప్పిన బాటలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపకరణము మనుష్య శరీరము ఒక్కటే. అంత గొప్ప శరీరం మనుష్య శరీరం. అటువంటి మానవ శరీరాన్ని పొందాలి అంటే మరింత పుణ్యం ఉండాలి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించండి. ఏ జీవికి కానివ్వండి, అది చీమ, ఈగ, దోమ, పందె, నల్లె, కుక్క ఏదైనా సరే అన్నిటికీ కూడా షడూర్ములు ఉంటాయి. ఇది మాత్రం తప్పదు. షడూర్ములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆకలి. ప్రతి ప్రాణికి ఆకలి ఉంటుంది. దప్పిక, ప్రతి ప్రాణికి దాహం ఉంటుంది. ప్రతి ప్రాణికి జర అంటే వృద్ధాప్యం ఉంటుంది. ప్రతి ప్రాణికి మరణము, ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ప్రతి ప్రాణికి శోకం ఉంటుంది, అంటే ఏదో ఒక విషయం గురించి దుఃఖపడుతూ ఉంటుంది. మోహము, అజ్ఞానంతో ఉంటుంది. అయితే ఇక్కడ సృష్టిలో మీరు ఒక గొప్ప విషయాన్ని గమనించాలి. ఇంత గొప్పదైనటువంటి మనుష్య జన్మ ఏది ఉన్నదో నిజానికి ఆ మనుష్య జన్మలోనే చింత, శోకము ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ప్రాణులకు చింత కానీ శోకము కానీ అంతగా ఉండదు. మీరు బాగా గమనించండి. ఒక మనుష్య ప్రాణి ఉన్నాడనుకోండి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, బిడ్డలు కావాలి, బంధువులు కావాలి, కీర్తి కావాలి. తాను తింటే సరిపోదు, తన తర్వాత 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 తరాలన్నీ తినాలి. ఆ సంపాదనకు అర్థం లేదు, ఎంతో సంపాదించాలి. అదే
మనతో పాటే ఉన్నటువంటి ఒక కుక్క ఉన్నదనుకోండి, అది కూడా వేదాంతంలో మరి ఒక శరీరమేగా, ఒక జీవుడేగా. కానీ దానికి బట్ట అక్కర్లేదు, దానికి ఇల్లు అక్కర్లేదు. దానికి ప్రత్యుత్పత్తి చేసిన తరువాత బిడ్డ పుడితే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి అది తనంత తాను ఆహార సముపార్జన చేసుకోగలిగినటువంటి స్థితిని పొందే వరకు మాత్రమే పోషణ చేస్తుంది. తదనంతరము ఆ ప్రాణి తన ఆహారాన్ని తానే సముపార్జించుకుంటుంది. అందుకే వాటికి దుఃఖం తక్కువ, వాటికి శోకము తక్కువ, గతాన్ని జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి ఉండదు. అందుకే ఎప్పుడో ఏదో ఇందని ఏడిచే అవకాశం తక్కువ. రాబోయే భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న చింత ఉండదు. ఈ పూటకి దొరికింది తినడానికి సంతోషంగా పడుకుంటుంది, మళ్ళీ ఆకలేసినప్పుడు మళ్ళీ వెతుక్కుంటుంది. అందుకే దానికి చింత లేదు, శోకం లేదు. మనుష్యునికి అలా కాదు. భగవంతుడు ఎన్ని విభూతులు ఇచ్చినా చింతా శోకము ఈ రెండూ కలిసి మనిషిని తినేస్తాయి. బ్రతికున్నంత కాలము చింత తినేస్తుంది. ఆఖరికి చితి చనిపోయిన తరువాత శరీరాన్ని ఒక్కదాన్నే కాల్చగలదు, చింత మాత్రం బ్రతికున్నంత కాలం కాల్చేస్తుంది. అటువంటి చింతాశోకముల యొక్క కలగలుపై మనుష్య జీవితం ఉంటుంది. అయినప్పుడు మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని ప్రాణులకు షడూర్ములున్నప్పటికీ అన్ని శరీరములలో ఉండేటటువంటివి సప్తధాతువులే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ 7 పదార్థములు తప్ప 8వ పదార్థము ఒకటి అదనముగా ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు. అన్ని ప్రాణులకు, ప్రత్యేకించి నేను చెప్తున్నది స్త్రీ పురుష విభాగంలో మనుష్యులయందు నవరంధ్రములే ఉంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇద్దరి యందు 10 వాయువులే తిరుగుతాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులు తిరుగుతూ జీవన వ్యాపారాన్ని చక్కబెడుతుంటాయి. మరి అటువంటప్పుడు అసలు ఈశ్వరుడు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి? అన్ని ధర్మములు ఒక్కటే అయినప్పుడు, ఆ శరీరములకు షడూర్ములొక్కటే అయినప్పుడు, ఉన్న పదార్థములు ఒక్కటే అయినప్పుడు, రెండిటి యందు ఏ విధమైన భేదములు లేనప్పుడు, కేవలముగా కొద్ది మార్పుల చేత, శంకర భగవత్పాదుల మాటలలో చెప్పాలి అంటే, నారీస్తన భరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం అంటారు. పురుష శరీరమునకు స్త్రీ శరీరమునకు ఉండే ప్రధాన భేదం ఒక్కటే. స్త్రీ యొక్క శరీర ఊర్ధ్వభాగమునందు కొవ్వు, మాంసము 2 చోట్ల పైకి ఉబికి ముద్దలుగా ఏర్పడ్డాయి. అధోభాగమునందు పురుష శరీరం కన్నా భిన్నంగా ప్రాణి బయటికి రావడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంది. కేవలము ఈ 2 మార్పులు వినా మిగిలినటువంటి శరీర ధర్మములన్నీ ఒక్కటే. అసలు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి పరమేశ్వరుడు? అసలు స్త్రీ పురుష విభాగం అవసరం ఎందుకు వచ్చింది? దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈశ్వరుడు ఒకప్పుడు ప్రజాపతులను సృష్టి చేశాడు. ఈశ్వరుడు అంటే నేను బ్రహ్మగారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి, నువ్వు ఈ సృష్టి కార్యాన్నంతటినీ కూడా నిరాఘాటంగా కొనసాగించు, జీవులందరికీ శరీరములు ఇవ్వాలి, ఆ శరీరములు పొందినటువంటి జీవులు దాన్ని ఉపయోగించుకుని గత జన్మలలో చేసుకున్నటువంటి పాపములను పోగొట్టుకోవాలి, పుణ్యకార్యములు చేసుకోవాలి. ఇది నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఏదో ఒక శరీరం ఇచ్చి నువ్వు సాధించుకోలేకపోయావు కాబట్టి నువ్వు అలా అఘోరిస్తూ ఉండని అనకూడదు. మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వాలి, మళ్ళీ మళ్ళీ శరీరం ఇస్తూ ఉండాలి అని ఈశ్వరుడు ఆదేశించాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు మానసపుత్రులను సృజించాడు, తన మనసులోంచి సృజించాడు. ఆ ప్రజాపతులను పిలిచి ఆదేశమిచ్చాడు, మీరు ప్రజోత్పత్తిని చెయ్యండి, మీరు బహుధా విశేషంగా సంతానాన్ని పొందండి, దాని చేత సంతానము పెరుగుతుంది, పెరిగితే నేను ఎక్కువ మందికి శరీరం ఇవ్వడానికి అవకాశం ప్రారంభమవుతుంది అన్నాడు. వాళ్ళు తండ్రి యొక్క మాట పెడచెవిని పెట్టి, మాకు ఈ సృష్టి యందు ఆసక్తి లేదు, మాకు సంతానోత్పాదన చేయుట యందు ఆసక్తి లేదు, సంసారమునందు అనురక్తి లేదు, కాబట్టి మేము శాస్త్రాన్ని గురువుని పట్టుకుని తరించిపోయి మళ్ళీ తండ్రి నీయందే చేరిపోతామని వైరాగ్యంతో తపస్సుకి వెళ్ళిపోయారు.
ఆయనకి ఏమి చెయ్యాలో అర్థం కాక మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. ఈశ్వర, సృష్టి కార్యం జరగట్లేదు, ఎవరికి దాని యందు అనురక్తి లేదు. నేను ప్రజాపతులను సృజించినప్పటికీ ప్రజాపతులు వైరాగ్యంతో తపస్సుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ నాయందే చేరిపోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎవరూ తామర తంపరగా సంతానాన్ని సృజించడానికి, సంసారమునందు ప్రవర్తించడానికి ఇష్టపట్టలేదు. దీనికి ఒక ఆధారమును కల్పించమని అడిగాడు. దీని ఉద్దేశ్యం కేవలం ఏదో సంసారమునందు తిప్పడం కాదు. నేను మీకు ముందే మనవి చేసి ఉన్నా, శరీరములు లేకపోతే జీవులు ధరించరు. శరీరము జనన మరణములనేటటువంటి సముద్రాన్ని దాటడానికి ఒక నావ. ఈ నావ ఇవ్వాలి. ఈ నావ ఇవ్వాలంటే ఎలా? వెంటనే పరమశివుడు ఆలోచించాడు. ఆలోచించి మొట్టమొదట తన శరీరాన్నే విభాగం చేశాడు. స్త్రీ పురుష అన్న శరీరంగా ముందు తన శరీరాన్ని విభాగం చేసుకున్నాడు. అదే అర్ధనారీశ్వర స్వరూపం అంటారు. మొట్టమొదట సృష్టిలో స్త్రీ పురుష అన్న రెండు శరీరములు ఎక్కడ ఆవిర్భవించాయంటే, ఎవరు ఈ లోకములకంతటికీ తండ్రియో ఆయనే శరీరమునందు రెండుగా విభాగం చేసుకున్నాడు. ఒకటి స్త్రీ, ఒకరు పురుషుడు అన్నారు. ఎందుకు ఇలా చేశావు అంటే, మీరు పవిత్ర హృదయంతో దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఒక మాట చెప్పాడు, సంతానోత్పత్తి అనేటటువంటిది ఒక యజ్ఞం. ఆ యజ్ఞము చేసేటప్పుడు ప్రహృష్టమైనటువంటి మనస్సుతో పరమ సంతోషంగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ భావము నిలబడాలి. పరమ ఆకర్షణ భావంతో పరమ సంతోషంగా సృష్టి కార్యమునందు జీవులు నిమగ్నమైతే తప్ప తేజోవంతమైనటువంటి సంతానము ఉత్పత్తి కాదు. ఇది ఆర్షధర్మం. ఇప్పటికీ మీరు వైద్యశాస్త్రంలో కూడా ఇదే పరిగణనలోకి తీసుకుంటారు. కేవలము స్త్రీ పురుషుల యొక్క కలయిక కాదు, ప్రహృష్టమైనటువంటి మనస్సులతో పరమ సంతోషంగా ధార్మికంగా ఆ సంతానము కొరకు. అందుకే వివాహం చేసేటప్పుడు ప్రధాన సంకల్పం ఏమిటంటే, ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానము కొరకు నా కామమును ఈమె యందు నిక్షేపిస్తున్నాను అని. అలా ఒండుల యందు ఆకర్షణతో పరమ సంతోషంతో వాళ్ళు సృష్టి అన్న యజ్ఞాన్ని కొనసాగిస్తే తేజోవంతమైనటువంటి శరీరములు వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ లోపించిన, వాళ్ళిద్దరికీ ఆ సృష్టి చేసేటటువంటి కార్యంలో సంతోషం లేకపోయినా, ప్రహృష్టత కలగకపోయినా ఎవరు దెబ్బతింటారు అంటే, కలిగేటటువంటి సంతానము తేజోవిహీనమవుతుంది. వాడు తేజోవిహీనుడయ్యాడనుకోండి, శరీరం ఉంటుంది కానీ మనస్సు తేజోవంతము కాదు కాబట్టి వాడు తరించడానికి అవకాశం ఉండదు. అందుకే ఆ సృష్టి అంత పవిత్రంగా కొనసాగడం కోసం అందము ఆకర్షణ అన్న రెండు మాటలను ఈశ్వరుడు సృజించాడు. అందాన్నంతటినీ తీసుకెళ్ళి పురుష శరీరంలో ఉంచాడు, ఆకర్షణనంతటినీ తీసుకెళ్ళి స్త్రీ శరీరమునందు నిక్షేపించాడు. ఇది ఎందుచేత అంటే, ఒక గొప్ప యజ్ఞం నిర్వహింపబడాలి. ఆ యజ్ఞమునందు ఆవిర్భవించేటటువంటి సమస్త ప్రాణికోటి కూడా తేజోవంతములు కావాలి. నేనన్న మాట మీకు కొంచెం అనుమానాస్పదంగా ఉండొచ్చు. అందము పురుష ప్రాణి యందు నిక్షేపింపబడింది ఏమిటి అన్నారు అని. నేను మీకు ఒక చిన్న వివరణ చేస్తే మీరు ప్రాజ్ఞులు కనుక పట్టుకోగలరు. నెమళ్లలో మగనెమలి పింఛం విప్పి ఆడుతుంది, ఆడనెమలి పింఛం విప్పి ఆడదు. కోడి పుంజు తోకకి బోలెడన్ని రంగురంగుల ఈకలతో అందంగా ఉంటుంది. కోడి పెట్టకి అంత అందంగా ఈకలు వ్యవస్థ ఉండవు. సింహానికి పెద్ద జూలుతో ఉంటుంది. ఆడసింహం అంటే శివంగికి అంత జుత్తు అవి ఉండవు. మీరు లోకంలో ఎక్కడైనా గమనిస్తే యథార్థమునకు అందం పురుష ప్రాణి ఎందుంచుతాడు ఈశ్వరుడు, ఆకర్షణ స్త్రీ ప్రాణి ఎందుంచుతాడు. ఇవి ఏవో చౌకబారుతనం కోసం చేసినది కాదు. మళ్ళీ 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 మనవి చేస్తున్నాను. దానికి కారణం ఎందుకు సృజించవలసి వచ్చింది అంటే, రాబోయేటటువంటి ప్రాణులు తేజోవంతములు కావాలి. అంత తేజోవంతములై తరించాలి. తరించడానికి ఏదో ఒక మార్గాన్ని బాగా పట్టుకోగలిగినవి కావాలి. అటువంటి తేజస్సు కలగాలి అంటే వాళ్ళిద్దరికీ ఒక ప్రహృష్టత ఉండాలి, ఒక సంతోషం ఉండాలి యజ్ఞంలో.
అందుకని రెండుగా విభాగం చేశాడు. విభాగం చేసి స్త్రీ పురుష అని రెండు ప్రాణులను విభాగం చేశాడు. ఇందులో పురుష ప్రాణి సహజముగా శాస్త్రాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడంలో ఆయనకుండేటటువంటి సౌలభ్యం రీత్యా ఆయన కొంచెం పై స్థానంలో నిలబడి ఉంటాడు అనేటటువంటిది నిస్సందేహం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.